Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో టెట్కమ్ టీఆర్టీ 2018 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగుకి సంబంధించినటువంటి పార్ట్ 5 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే మనం ప్రతి పార్ట్లో 5 క్వశ్చన్స్ చొప్పున డిస్కస్ చేస్తూ వెళ్తున్నాము. సో అలాగా ఇప్పటికి 4 పార్ట్స్ డిస్కస్ చేశాము. సో ఈరోజు నెక్స్ట్ పార్ట్ 5th పార్ట్ నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు పూర్తిగా వీడియోని వాచ్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి మన దాంట్లో మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ 45 డేస్ పాటు డైలీ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ లైవ్ క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో అందులో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మరీ పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఫోన్ నెంబర్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దాంట్లో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఆలస్యం చేయకండి, ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. అలాగే కొంతమంది టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు, వాటికి కూడా మనం ఒక 10 to 15 డేస్లో టెస్ట్ సిరీస్ ఇస్తామని చెప్పాము. అలాగే మనం శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ని యాప్గా కూడా ఇవ్వబోతున్నాము. ఓకే, May 15th 16th ఆ టైంకి వచ్చేటప్పటికి మనకి యాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అందులో మనం రికార్డెడ్ వీడియోస్ అనేది పెడతాం. అంటే ఒకవేళ మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే 1 year పాటు వ్యాలిడిటీ ఉండేలాగా ఈ టైంలో ఉన్నవారు రాసి వాళ్ళ కోసం ఆఫర్గా ఇస్తున్నాము. సో దానితో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చేలాగా చూస్తున్నాం. సో మీకు ఇష్టమైతే కనుక దాన్ని కూడా మీరు తీసుకోండి. సో మీరు నాతో టచ్లో ఉన్నట్టయితే వాట్సాప్లో నా నెంబర్కి మీకు కాంటాక్ట్ చేసినట్లయితే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందండి. ఓకే, సో లేదు సార్ మేము ఆల్రెడీ అన్నీ వినేస్తాం, మాకేం ఇబ్బంది లేదు అని అంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ని మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మేబీ ఈ మోడల్స్ మనకి ఈసారి కూడా ఇవ్వచ్చు, ఓకేనా? సో నేను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో చూద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 58 క్యూబ్ మైనస్ 24 క్యూబ్ మైనస్ 34 క్యూబ్ అంటున్నారు, ఓకేనా? సో నార్మల్ క్వశ్చనే, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది క్యూబులు కట్ చేసేస్తారు. అలా కాదండి, ఇది బీజగణితానికి సంబంధించినటువంటి ప్రశ్న, ఓకేనా? సో దాని ప్రకారమే చేయాలి. ఓకే, సో జాగ్రత్త చూడండి. ఏ ఈక్వల్ టు 58 అనుకుంటున్నాను, బి ఈక్వల్ టు -24 అనుకుంటున్నాను, సి ఈక్వల్ టు -34 అనుకుంటున్నాను. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుందో చూస్తారా? 58 -24 -34 ఈక్వల్ టు 0 ఏనా? సో మీకు ఒక కండిషన్ గుర్తుండే ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ విలువ ఏమవుతుంది? 3abcకి సమానం అవుతుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అదేంటి సార్ లెక్కేమో మైనస్లో ఇచ్చారు మీరు ప్లస్లో చెప్తున్నారని. అలా కాదండి. సో క్వశ్చన్ని మీరు మార్చగలరా లేదా అని అలా ఇస్తూ ఉంటారు. 58 క్యూబ్ ప్లస్ -24 క్యూబ్ ప్లస్ -34 క్యూబ్ అనమాట, ఇలా ఇచ్చినట్టు క్వశ్చన్. ఓకే, సో సొల్యూషన్ ఏమొస్తుంది? ఇప్పుడు 3 times ఆఫ్ ఏ 58, బి -24, సి -34. సో నువ్వు గమనించు, ఆన్సర్ ఏది అవుతుందంటే దానికి మొత్తం మల్టిప్లై చేయక రఫ్గా చెక్ చేయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఆన్సర్ ఖచ్చితంగా ప్లస్సే వస్తుంది. కాబట్టి 1 and 2 తీసేస్తాం. ఇంకా మిగిలిన వాటిల్లో రెండు కూడా ఓకేనా 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి, 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి, 9 టేబుల్తో కూడా క్యాన్సిల్ అవుతాయి. సో సింపుల్గా ఏం చెక్ చేసుకుంటామంటే 17 టేబుల్ ఒకదానికి చెక్ చేయి, అది సక్సెస్ అయితే అదే ఆన్సర్, అది కాకపోతే మిగతాది. ఓకే, సో 141984/17 చూస్తున్నా. 17 8 జార్ 136, 59 ఉంటుంది. 7 3 జార్ 51, 88 ఉంటుంది. 17 5 జార్ 85, 3 ఉంటుంది. 34లో 2 times క్యాన్సిల్ అయిపోయింది కదా, ఓకేనా? ఎగ్జాక్ట్గా 17 టేబుల్లో క్యాన్సిల్ అయిందంటే ఇదే కదా ఆన్సర్, ఓకేనా? సో మీరు క్యాలిక్యులేషన్ మొత్తం చేయకండి, మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా అనేసి అటువంటి క్వశ్చన్స్ ఇస్తారు. మీరు తెలియక మొత్తం మల్టిప్లై చేసేస్తారు. నువ్వు ఈ లెక్కని 1 minute లోపే థింక్ చేసి చెప్పాలి, అందుకోసం ఈ క్లూ వాడుకోవాలి. సో ఏ కండిషన్ గుర్తుంచుకోవాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్. చూడండి, విత్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ b మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్, దెన్ ద వాల్యూ ఆఫ్ a plus c by b is b minus c into x square plus c minus a into x
ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ 0. వర్గ సమీకరణ మూలాలు సమానమైన ఏ ప్లస్ సి బై విలువ ఎంత అంటున్నారు. ఓకే, సో మూలాలు సమానం అనేది తప్ప మీకు ఏమీ అబ్జర్వ్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత ఉందో చూడండి లెక్కలో. బి మైనస్ సి. ఎక్స్ గుణకం చూడండి సి మైనస్ ఏ. స్థిర పదం గుణకం అంటే ఎక్స్ పవర్ 0 అంటారు, ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకే, సో గుణకాల మొత్తము ఎంత అవుతుందో చూసారా. సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి దట్ ఈక్వల్ టు 0. సో మీరు ఎప్పుడో చదువుకున్నారు బహుపదుల్లో గుణకాల మొత్తము 0 అయితే, గుణకాల మొత్తము 0 అయితే ఓకేనా, ఆ బహుపదికి 1 మూలమవుతుంది. ఏదైనా సరే మీరు గుణకాల మొత్తము ఓకేనా 0 అయ్యింది గనక అయితే గనక ఇవ్వబడిన బహుపదికి 1 అనేది ఒక మూలం అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పారు, మూలాలు సమానము అన్నారు. అంటే ఇవ్వబడిన లెక్కకి మూలాలు ఏమేమవుతాయో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 1. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏం రాస్తావు నువ్వు, మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అని నీకు తెలుసు కదా. సో 1 ప్లస్ 1 2ఏనా. ఓకే, మైనస్ ఎక్స్ గుణకం మైనస్ ఆఫ్ సి మైనస్ ఏ బై ఎక్స్ స్క్వేర్ గుణకం బి మైనస్ సి. సో ఇది తీసుకురండి. 2b మైనస్ 2c ఈక్వల్ టు మైనస్ సి ప్లస్ ఏనా. ఓకే, సో ఈ మైనస్ సి ఈ 2c ఇటు తీసుకెళ్తున్నాను, సారీ 2c ఇటు తీసుకొస్తున్నాను. మనకు అడిగింది ఏ ప్లస్ సి బై బి కదా. ఓకే ఒకసారి ఓకే వెయిట్ 2b మైనస్ 2c ఈక్వల్ 2b ఈక్వల్ టు 3c ప్లస్ ఏ అనమాట. 2b ఈక్వల్ టు 2c ప్లస్ ఏ. ఓకేనా, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకము అంటే మైనస్ ఆఫ్ సి మైనస్ ఏ మైనస్ సి ప్లస్ ఏ అని వచ్చింది. ఓకే, సో 2c మైనస్ సి సారీ 2b ఈక్వల్ టు సి ప్లస్ ఏ సారీ. ఓకే, సో మనం అడిగింది ఏంటి, ఏ ప్లస్ సి బై బిఏ కదా. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ సి అంటే 2b బై బి అంటే 2 అయిపోయిందా. సో మన ఆన్సర్ ఆప్షన్ 3. అంతే, ఇంకేమీ లేదు, సింపుల్. జస్ట్ నువ్వు గమనించవలసింది ఏంటంటే గుణకాల మొత్తము. సార్ మరి చూడగానే గుణకాల మొత్తమే చూడాలని ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. బి మైనస్ సి, సి మైనస్ ఏ, ఏ మైనస్ బి జంబులు అవుతున్నాయి, ఒకదానికొకటి సైక్లిక్ ఆర్డర్లో వెళ్తున్నాయి. సో సైక్లిక్ ఆర్డర్లో వెళ్తే వెంటనే నువ్వేం చెప్పొచ్చు, ఎక్కడో దిక్కున 0 అవుతుందని గమనించవచ్చు అనమాట. సో ఆ ప్యాటర్న్ బట్టి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ such that x belongs to n and x lies in between 2 and 7. సమితి ఏ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అనేది సహజ సంఖ్యా సమితికి చెందింది. సహజ సంఖ్య అంటే ఎక్కడి నుంచి వస్తాయి, కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 5 అప్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా వస్తాయి అన్నమాట. ఓకే, అయితే సమితి ఏలోని ఒక సమితుల సంఖ్య ఎంత. ఓకే, మనం చదువుకున్నాం సమితి ఏలో n మూలకాలుంటే దాని ఉపసమితుల సంఖ్య ఈక్వల్ టు 2 పవర్ n అని చదివాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ దేని మధ్య ఉంటుందంట, 2కి 7కి మధ్యలో ఉంటుంది. సో 2కి 7కి మధ్యలో ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏంటి, 3 4 5 6 అంతే కదా. సో ఎక్స్ విలువలు అంటే ఎంత, n మొత్తం 4 విలువలు అంతే కదా. అంటే ఎన్ని ఉన్నాయి సమితుల మూలకాలు, 4 మూలకాలు. సో ఉపసమితుల సంఖ్య సూత్రం ఏంటి, 2 పవర్ 4 దట్ ఈక్వల్ టు 60. సో మన ఆన్సర్ ఆప్షన్ 4 అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకే, బేసిక్ సింపుల్ క్వశ్చనే, అంటే నేనేమి క్రియేట్ చేయలేదు, ఎగ్జామ్లు ఇచ్చిందే. మీరు గుర్తుపెట్టుకోండి, మన 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్ మీదే 50% క్వశ్చన్స్ ఉంటాయి, అంటే 40 క్వశ్చన్లు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్జిటికి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అదే అసిస్టెంట్కి కూడా ఉంటుంది. దాని ద్వారానే మీరు 40 క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తుంటారు, నేను ఇప్పుడు 24 క్వశ్చన్స్ చెప్పాను. 24th క్వశ్చన్కి వచ్చాము మనం అప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే. ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్లు మనకు తెలిసినవి వచ్చినాయి, ఒక 4 క్వశ్చన్లు తప్ప. ఓకేనా, సో దాన్ని బట్టి మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ లైస్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ 63 అండ్ 64. 63 మరియు 64ల మధ్య గల వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అంటున్నారు. సో ఏ కామా బి వర్గాల
మధ్య గల పూర్ణ సంఖ్యలు అని అడిగితే సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే b మైనస్ ఏ మైనస్ వన్ b మైనస్ ఏ మైనస్ వన్ సారీ b ప్లస్ ఏ మైనస్ వన్ అండి. సో b అంటే 64, a అంటే 63 మైనస్ వన్. సో ఎంత ఉంటాయి చూడండి, 127 మైనస్ 1 126 అన్నమాట. ఓకే, సో టోటల్ ఎన్ని ఉంటాయండి, 126 సంఖ్యలు ఉంటాయి. అంటే 64 వర్గం 4096 అని రాస్తారు, 4096 అని రాస్తారు. అలాగే 63 వర్గము అన్నారనుకోండి 3969 అని రాస్తారు. అంతేనా, 36 2 3 6 36 39 69 రాస్తారు. వీటి మధ్య ఉండేవి ఎన్ని సంఖ్యలు అని అంటున్నారు. సో 4096 నుంచి 3969 తీసేస్తే 9 7, ఎందులోంచి తీస్తే 2, ఇక్కడ 1 120, ఇందులో ఒకటి తగ్గుతుంది అన్నమాట 126. అయితే దీనికి అంతా చేయకుండా సింపుల్గా గుర్తుపెట్టుకుంటాం ఏమని, b ప్లస్ ఏ మైనస్ 1 అని. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా అండి. ఓకే, చూడండి, the trisection points of the line joining 2, -6, -4, 8 is. ఓకేనా, 1bలో ఉంటుంది ఇది, కోఆర్డినేట్ జామెట్రీలో క్వశ్చన్. బిందువులు 2, -6 మరియు -4, 8, 2 కలుపు రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులు. ఓకేనా. సో ముందు త్రిదాకరణ బిందువులు అంటే ఏంటంటే AB అనేవి 2 బిందువులు అనుకోండి, మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఇది ఏ నుంచి సికి 2 పార్ట్లు, సి నుంచి బికి 1 పార్టు, లేదా ఏ నుంచి సికి 1 పార్టు, సి నుంచి బికి 2 పార్ట్లు ఉండేలాగా విభజిస్తే ఈ సీని ఏమంటారంటే త్రిదాకరణము అంటారు. 3 అంటే 3, అంటే మొత్తం రేఖను 3 భాగాలుగా విభజిస్తుంది. అంటే 1:2 నిష్పత్తిలో కానీ 2:1 నిష్పత్తిలో కానీ ఏదైనా ఒక నిష్పత్తిలో విభజించే బిందువు అనమాట. సో మనకి సి యొక్క నిరూపకాలు తెలుసుకోవడం ఒక సూత్రం ఉంది. ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే, ఓకేనా. సో x సూత్రం చదివాం మనం, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో m అంటే 1, ఇది నిష్పత్తి, n అంటే 2 ఒకటి, ఇంకొకసారి m అంటే 2, n అంటే 1 రాయాలి. ఇదిగో m:2 n అంటే 1:2 అవ్వచ్చు, లేదా 2:1 అవ్వచ్చు, అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. సో ఒకటైనా చేస్తే మీకు ఆప్షన్లో దొరికిపోతుంది. సో 1తో బేస్ చేసుకోండి పోనీ, 1 × -4 ప్లస్ 2 × 2. ఓకేనా, ఇదిగోండి, ఇది x2 ఇది x1 బై m ప్లస్ n. సో m × 1 × 8 ప్లస్ 2 × -6 బై 1 ప్లస్ 2. సో చూసుకోండి ఎంత వస్తుందో, 0 -4/3. ఒకటి ఉన్న చూడండి ఆప్షన్లో, ఇదిగో డైరెక్ట్గా టిక్ పెట్టేయండి, ఇంక చేయకండి, టైం వేస్ట్, ఒకటే కదా ఉంది. సో నెక్స్ట్ బిందువు రావాలంటే 2:1 పెట్టుకొని చేయాలన్నమాట. ఓకేనా. సో మీరు ఫార్ములాలన్నీ గుర్తుంచుకున్నట్లయితే లెక్కలు ఈజీగా వస్తాయండి. సో మీరు గమనించి ఉంటారు, పేపర్ చూడటానికి చాలా టఫ్గా ఉంది, కానీ నేను చూడడం చాలా సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ కాన్సెప్ట్స్ కండిషన్స్ గుర్తున్నాయి కాబట్టి. సో ఎప్పుడైతే మీకు అవి గుర్తుంటాయో మీరు కూడా అంత ఈజీగా చేయగలరు. ఓకేనా. సో మోర్ టైం, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొద్ది సమ్స్ ఈజీగా వస్తాయండి. క్యాలిక్యులేషన్స్ తక్కువ టైంలో చేయడాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు స్పెషల్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది కూడా ఎందుకంటే ఈ స్పెషల్ టెక్నిక్స్ని మీరు నేర్చుకుని తొందరగా డెవలప్ అవుతారు. సో ఫాస్ట్గా చేయడం నేర్చుకుంటారని నేను నేర్పుతున్నాను, అంతే తప్ప జనరల్గా చేయలేక కాదు. సో మనం అసిస్టెంట్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళు SG3 మీద కొంచెం స్పీడ్ చేయాలి ప్రతి లెక్క, అందుకోసమే మీకు ఆ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎలాగ ఆన్లైన్ క్లాసుల్లో మీకు టచ్లో ఉంటానని చెప్పాను కాబట్టి మీరు కావాలంటే అక్కడికి వచ్చి పర్సనల్గా అడగవచ్చు. ఓకేనా. సో ఇది స్టూడెంట్స్ పార్ట్ 5లోని 5 క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి మీరు అందరూ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.